ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి ఏదో ఒక రూపంగా మన మానవ జీవనాడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. మన మానవులమే వాటి యొక్క జీవనాధారాన్ని మనము చెడగొడుతున్నాం. ఇంకోటి మన భూ సమతుల్యతానికి నాశనం చేస్తున్నాం. ఈ పాములను ఎలా పట్టుకుంటారు, ఎందుకు పట్టుకుంటారు అనేది నాకు కూడా సందేహం. కానీ నేను ఇతని స్నేక్ సొసైటీ వాళ్ళని అడిగితే వీళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, దీని యొక్క విషయంలో నుంచి దీని మందు మనకి క్యాన్సర్ రోగం నయం కావడానికి, దీని యొక్క విషాన్ని క్యాన్సర్ రోగం నయం కావడానికి విరుగుడుగా వాడతారంట. ఇది మనకు కూడా తెలియదు చాలా మందికి. కానీ స్నేక్స్ పట్టుకునే అతను చెప్పాడు, ఇది తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు దీన్ని అని చెప్పాడు. అంటే భూమి మీద ప్రతి జీవి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఇతను చెప్పిన విషయం ఇంకోటి ఏంటంటే, మన రైతులకు చాలా నేస్తాలంట పాములు ఇవి. మన జేరిపోతు పాము వచ్చేసి మనకి సంవత్సరానికి దాదాపు కొన్ని వేల ఎలుకలను తింటుందంట. అంటే ఎలుకలను తినడం వల్ల మన పొలాలలో వరాలు ఉంటాయి కదా, ఆ వరాలలో అక్కడక్కడ అది చిన్న చిన్న హోల్స్ పెట్టి మనకి ఆ వరాలు అనేది కుంగిపోవడం, వరాలు అనేది పడిపోవడము వర్షాకాలంలో ఎక్కువ జరుగుతుంది. అంటే ఆ హోల్స్ పెట్టడం వల్ల ఆ వరంలో అనేది గట్టితనం పోయి అడ్జస్ట్. అంటే ఇప్పుడు వచ్చేసి అంటే కలుపు మందు కొడుతుండ్రు, అది వేరే విషయం. కలుపు మందు కొట్టడం వల్ల కూడా వరాలు అనేది కుంగిపోతున్నాయి. అంటే ప్రతి జీవి మనకు ఉపయోగకరం కాబట్టి ఏ జీవికి కూడా మనం నష్టం చేకూర్చొద్దు. ఎందుకంటే అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి అన్ని జీవులు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మనకు జీవులని బ్రతికించే ప్రయత్నమే చేద్దాం. జై హింద్, జై అన్నదాత.